ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా ఈ ప్రత్యేకమైనటువంటి బైబిల్ తరగతిలో మనం అందరం చేరి ఉన్నాం. అందును బట్టి మనందరి కన్నతనైనటువంటి దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క ప్రత్యేకమైన బైబిల్ తరగతికి చేరివచ్చిన ప్రియులైన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియచేస్తున్నాను. ఈ దినం యథావిధిగా ఆదికాండము నుండి అనేక రకములైనటువంటి సందేహాలకు తావిచ్చేటటువంటి పరిస్థితులు ఉంటున్నాయని, వాటిల్లో ఒక్కొక్కటికి మనం జవాబులు నేర్చుకుంటూ ఉంటున్నాం. ఈ క్రమంలో ఆదికాండము నుండే మొదటి అధ్యాయము నుండే ఒక ప్రశ్నకు మనం జవాబును నేర్చుకొని సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగినటువంటి వారముగా, తండ్రికి తగ్గినటువంటి పిల్లలముగా, సర్వసత్యములోనికి నడిపించబడిన వారంగా ఉండుటకు సిద్ధపడాలని, సందేహపడు వారి మీద కనికరపడమని దేవుడు చెప్పాడు గనుక మనకే సందేహాలున్నాయి అనుకోండి, మనము కనికరపడాల్సిన పరిస్థితి ఉండదు. సో ఏమిటి ఈ ప్రశ్న అనంటే, ఆదికాండము మొదటి అధ్యాయంలో దేవుడు ఈ ప్రకృతిని అంతా, భూమి ఆకాశాలను ఏ రీతిగా సృష్టించాడు. 7 దినాలు సృష్టి గురించి మనకు అక్కడ కనబడుతుంది. మొదటి దినం ఏం చేశాడు, రెండవ దినం ఏం చేశాడు, ఇలా 6 దినాలు సృష్టిని ఇలా తయారు చేసిన తర్వాత 7వ దినాన ఆయన విశ్రమించినట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. అయితే ఈ దైవ సృష్టిలోనే ఎన్నో రకాలైనటువంటి సందేహాలను లేవనెత్తారు చాలామంది. మనకంటే బాగా, మనకంటే పరిశీలనాత్మకంగా చదువుతూ లోకంలో గొప్పవాళ్లగా మనిషిని అంధకారము నుండి, అంధత్వము నుండి, మూఢత్వం నుంచి బయటకు తీసుకుని వచ్చే సంఘ సంస్కర్తలుగా పేరు పొందినటువంటి కొందరు, ఇదిగో దేవుడి గ్రంథాలుగా పిలువబడుతున్న వాటికి ఎటువంటి ఆధారాలు లేవు, శాస్త్రీయమైన ఆధారాలు లేవు, దీనిలో ఏ లాజిక్ లేదు, ఇందులో ఏ సత్యము లేదు, చూడండి శాస్త్రం దగ్గరికి తీసుకొని వస్తే ఇవంతా తేలిపోతాయి, ఒక పుక్కిటి పురాణం లాంటివే ఇవి, ఏదో ఆ కాలంలో తెలివైన వాళ్ళు రాసినవే అని చెప్తూ బైబిల్ మీద ఎన్నో రకాలైనటువంటి బైబిల్కి వ్యతిరేకమైనటువంటి పుస్తకాలను రాశారు, ఎన్నో లెక్చర్లు ఇచ్చారు, ఇప్పటికీ రాస్తూనే ఉన్నారు, ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నారు. వాటిని చూసినటువంటి వాళ్ళు, వాటిని విన్నటువంటి వాళ్ళు, అటువంటి వాటిని చదివినటువంటి వాళ్ళు చాలా మనోవేదనకు, వ్యధకు గురైపోయి బలహీనులైనటువంటి వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే, వారు ఏదైతే ఆరోపించారో, వారు ఏదైతే తప్పు పట్టారో అదే నిజం అనుకొని క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళటానికి, వారు కూడా దుష్ప్రచారం చేసేటటువంటి వారిలో ఒకరైపోవటానికి సిద్ధపడుతున్నటువంటి దినాలు ఇవి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒకానొక ప్రశ్న ఏమని లేవనెత్తాడు అంటే, దేవుడు తాను చేసినటువంటి సృష్టిలో భూమిని ఏ రోజు చేసినట్టు ఉంటుంది, ఎన్నో రోజు చేసినట్టు ఉంటుందండి, 3వ దినాన చేసినట్టు ఉంటుంది. ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం వెలుగులో ఈ విషయాలు మనం చూడగలిగితే 6వ వచనం నుండి చూద్దాం. మొదటి అధ్యాయం ఆదికాండము 6వ వచనం నుండి చూస్తే, దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలమును వేరుపరచునుగా కని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములు, విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయం కలగ్గా 2వ దినమాయను. ఇప్పుడు ఆకాశం పుట్టింది 2వ రోజు. మొదటి దినం వెలుగు కలిగింది, 2వ దినం ఆకాశం కలిగింది. ఇక 3వ దినం ఎప్పుడు కలిగింది అని అంటే 9వ వచనం చూస్తే, ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాకని పలుకగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను.
జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. ఇది ఎన్నో దినం జరుగుతున్నట్టు? భూమి క్రియేషన్ 3వ దినాన్న. 2వ దినం అయిపోయింది, 2వ దినం ఆకాశం కలిగింది. ఇది 3వ దినం. 3వ దినాన్న భూమిని చేశాడు దేవుడు. ఆ భూమిని చేసిన తర్వాత భూమి మీద నెక్స్ట్ చేస్తున్నది ఏంటి? 11వ వచనంలో, గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయెను. 3వ దినాన్న దేవుడు భూమిని చేసినట్టుగా ఉంది. మొదటి దినం వెలుగుని చేశాడు, 2వ దినం ఆకాశాన్ని చేశాడు, 3వ దినం భూమిని చేశాడు. మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆకాశం ఓకే బాగుంది, భూమి బాగుంది. ఇంకొకటి మనకు రావాలి, ఏంటది? సూర్యుడు రావాలి, చంద్రుడు రావాలి. ఇవి ఎప్పుడు కలిగాయి అని అంటే మనం 14వ వచనంలో చూస్తే, పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగా కనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగా కనియు భూమి మీద వెలుగుచుటకై అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగా కని పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయెను. ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు మనకు మామూలుగా చదువుతున్నాం అనుకోండి, ఏంటిది 1వ దినమాయను, 2వ దినమాయను, 3వ దినమాయను, 4వ దినమాయను అంటాడు. తర్వాత ఏ దినాన్ని ఏం చేశాడో మనకు అసలు కన్ఫ్యూజన్స్, మళ్ళీ వాటి జాతి వీటి జాతి మంచిదేంటో చూసాను, ఇవన్నీ అనిపిస్తూ ఉంటాయి. కానీ కీన్గా మనకంటే బాగా ఎవరు ఎట్లా చదువుతున్నారో ఈ ప్రశ్నను మీ ముందు పెడితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక రోజు రావాలనుకోండి, మనకు ఒక రోజు జరగాలనుకోండి, ఖచ్చితంగా 2 ఉండాలి. 1 భూమి ఉండాలి, 2 సూర్యుడు ఉండాలి. భూమి తన చుట్టూ తాను ఒక పూర్తి భ్రమణం చేస్తే, ఎక్కడి నుంచి మొదలైందో మళ్ళీ అక్కడికే వస్తే, అలా వచ్చే క్రమంలోనే సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటే అప్పుడు ఒక రోజు అయినట్టు కదా. ఇప్పుడు 3వ దినాన్న భూమి పుట్టిందంటే అంతకుముందు 2 రోజులు భూమి లేదు, సూర్యుడు లేడు. రోజులు ఎట్లొచ్చాయి? భూమి పుట్టిందే 3వ రోజు, దానికి ముందు 2 రోజులు జరిగాయి. 2 రోజులు భూమి లేదు, సూర్యుడు లేడు, కానీ 2 రోజులు జరిగిపోయాయి. ఇక మరొక విషయం ఏంటంటే, 3వ దినాన్న భూమి అయితే పుట్టింది కానీ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. ఈరోజు కూడా ఎట్లా జరిగింది సూర్యుడు లేకుండా? ఇది మొదటి ప్రశ్న. అయితే ఇందులోనే మరొక ప్రశ్న ఏంటంటే, భూమిని 3వ రోజు పుట్టించిన తర్వాత భూమి మీద ఏం పుట్టించినట్టుంది బైబిల్లో? చెట్లు, మొక్కలు, ఫలవృక్షాలు అన్నింటినీ పుట్టించినట్టుంది కదా, గడ్డిని పుట్టించినట్టు ఉంది. ఇవన్నీ భూమి మీద మనకు బతకాలి అంటే సైన్స్ ప్రకారం ఎవరు ఉండాలి? సూర్యుడు ఉండాలి. సూర్యుని కిరణాలు తప్పనిసరిగా మొక్కల మీద పడ్డప్పుడే మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. దీన్నే కీజా సక్రియ అంటారు, అంటే కిరణజన్య సంయోగ క్రియ అని అంటాం, మనకు అందరికీ తెలుసు. సూర్యరశ్మిని గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని ఉపయోగించుకొని పిండి పదార్థాలను తయారు చేసుకొని అది తన అంతటా తాని పనులన్నీ జీవక్రియలు జరిగించుకోవడానికి ఉపయోగించుకుంటుందని మనకందరికీ తెలిసిన సైన్స్. మరి ఈ రోజల్లా ఈ 3వ రోజు అంతా ఈ భూమి మీద ఉన్నటువంటి గ్రీనరీ అసలు సూర్యుడే పుట్టకుండా ఎట్లా బతికాయి? ఇవన్నీ చూసినప్పుడు మనకు తప్పులు తడకగా అనిపించట్లా? తప్పులున్నాయి ఇందులో,
వాస్తవానికి, సత్యానికి, శాస్త్రానికి, సైన్స్కి నిలబడదు బైబిల్ అని చెప్పడానికి. ఇక ఇందులోనే మరొక ప్రశ్న ఏంటంటే, 3 ప్రశ్నలు ఇందులో మిళితమై ఉన్నాయి. అందులో మరొక ప్రశ్న ఏంటంటే, దేవుడు సూర్యుడిని చంద్రుడిని రెండింటిని జ్యోతులు అన్నాడు. అన్నాడా లేదా? పెద్ద జ్యోతి అని సూర్యుడిని అన్నాడు, చిన్న జ్యోతి అని చంద్రుడిని అన్నాడు. ఇప్పుడు ఇవి రెండూ సమానమే అన్నట్టుగా ఉంది అక్కడ. సూర్యుడు చంద్రుడు సమానమే అంటారా? సూర్యుడు స్వయం ప్రకాశకం, తనంతట తానే వెలుగుతుంది. చంద్రుడు స్వయం ప్రకాశకం కాదు. సూర్యుని కిరణాలు చంద్రుని మీద పడితేనే ఇది వెలుగుతుంది, లేకపోతే అది తనంతట తాను వెలిగేది కానే కాదు. చంద్రుడేమో అస్వయం ప్రకాశకం, సూర్యుడేమో స్వయం ప్రకాశకం. ఈ రెండూ ఒకటే జ్యోతులు అంటాడు. భూమి మీద వెలిగించుటకే అంటాడు, అది వెలిగిస్తుంది తనంతట తానే, ఇది వెలిగిస్తుంది తనంతట తానే అంటాడు. అంటే దేవుడికి ఏది స్వయం ప్రకాశకమో తెలియదు, బైబిల్ దేవుడికి ఏది అస్వయం ప్రకాశకమో తెలియదు. ఆయనకు అస్ట్రానమీనే తెలియదు ఆయనకి. అంటే అంతరిక్ష శాస్త్రమే తెలియని దేవుడు, సైన్స్ బేసే లేనటువంటి దేవుడు బైబిల్లో ఉన్నాడు. ఇట్లాడదా మీరు నమ్మేది అని చాలామంది పాయింట్అవుట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఎప్పుడైనా చదివేటప్పుడు ఇట్లా ఆలోచన చేస్తామండి. ఒకవేళ నిజంగానే ఇట్లా ఆలోచన వచ్చి సేవకుడు తీసుకొచ్చి అడిగాం అనుకోండి అయ్యగారిని, అయ్యగారు ఏమంటాడు? సైతాన్, నీకు దయ్యం పట్టింది, అసలు బైబిల్లో నుంచి ఇంత ప్రశ్నలు రావచ్చా నీకు? ఒకవేళ ప్రశ్న వచ్చినా నన్ను అడగచ్చా? ఆన్సర్ తెలియనోడిని నన్ను అసలు అడగకూడదు. నువ్వేం చేయాలి? వీలైతే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకో, దేవుడే చెప్తాడు అని అంటాడు కదా. కాబట్టి మీరు గమనించండి ప్రియులారా, బైబిల్ని చదివేటప్పుడు, ఆలోచించేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు నేను ఒక విమర్శకురాలిని అన్న ఉద్దేశంతో చదవండి. చాలా మంచి విషయాలు తెలిసి వస్తాయి. ఇప్పుడు మన ముందు ఈ ప్రశ్న ఉంది. ఇక్కడ మీరు గమనించండి, సూర్యుడు ఉండాలి అని మాట్లాడుతున్నారు కదా. ఎందుకు? దినం రావాలంటే మనము అప్పుడప్పుడు సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాం, స్కూల్లో సైన్స్ ప్రయోగాలు చేస్తూ ఉంటాం. భూమి గుండ్రంగా ఉంది కనుక, కాబట్టి దాని మీద పగలు రాత్రి, సగం పగలు సగం రాత్రి రావాలంటే ఏం చేస్తాం? ఒక చీకటి గదిలో ఒక బంతిని తీసుకెళ్ళి దాని మీద టార్చ్ చేస్తాం. వేసినప్పుడు సగానికి లైటింగ్ ఉంటుంది, మరో సగానికి లైటింగ్ ఉండదు. ఆ లైటింగ్ ఉన్న భాగమే పగలని, లైటింగ్ లేని భాగమే రాత్రి అని చెప్తాం. ఇప్పుడు ఈ బంతి మీద వెలుగుపడ్డం ముఖ్యమా, సూర్యుడు వెలుగే పడ్డం ముఖ్యమా? మీరు చెప్పండి. వెలుగుపడ్డమే ముఖ్యం, అంతేనా? అది టార్చ్ లైట్ వెలుగా, సెల్ ఫోన్ వెలుగా, దీపందా, ప్రమిదదా, దాంతో సంబంధం లేదు. ఇది మీకు అర్థమైతే 3 దినాలు జరగటానికి, 2 దినాలు జరగటానికి, అసలు దినాలే జరగటానికి కావలసింది ఏమిటేనంటే, దినం అస్తమయం ఉదయం జరగాలి అని అంటే ఈ ప్రకృతి అంతట్లో కూడా అస్తమయం ఉదయం జరగాలంటే ఖచ్చితంగా ఏముండాలి? వెలుగు ఉండాలి. సూర్యుడు అనకండి, మళ్ళీ వెలుగు ఉండాలి. అది ఉందా లేదా? దేవుడు ఏం చెప్పాడు ఫస్ట్లో? ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. 3వ వచనం చదువుతాం అమ్మా. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అంటే మొదటి దినం ఇంకా పూర్తి కాక మునుపే ఏమొచ్చిందనమాట? వెలుగు వచ్చింది. వెలుగు వచ్చిందంటే వెలుగుబడ్డ ప్రాంతంలో పగలొస్తుంది, వెలుగు లేని ప్రాంతంలో చీకటి ఉంటుంది. వెలుగు ఉన్న ప్రదేశం, వెలుగు లేని ప్రదేశం రెండిటిగా మారాలంటే ఖచ్చితంగా అది గుండ్రనిదై ఉండాలి. గుర్తుపెట్టుకోండి. గుండ్రనిది కాకపోతే సగం సగం కరెక్ట్గా పర్ఫెక్ట్గా వెలుగు చీకట్లు రావు. ఈ ప్రకృతి అయినా, సూర్యుడైనా, చంద్రుడైనా, నక్షత్రాలైనా, భూమి అయినా, ఉపగ్రహాలైనా అన్ని గుండ్రనివే, గోళాకారాలన్నీ. కాబట్టి వెలుగు ఉండటం ముఖ్యం తప్ప అది సూర్యుని వెలుగా, చంద్రుని వెలుగా అనే ఆలోచన మనకు అక్కరలేదు. ఇది మనసులో పెట్టుకుంటే
2 దినాలు ఎట్లా అయ్యాయి? క్వశ్చన్ రాకూడదు. సూర్యుడు లేకుండానే భూమి మీద దినం ఎట్లా వచ్చింది అని అంటే వెలుగు ఉంది కాబట్టి వచ్చింది. ఇకపోతే మరి ఈ చెట్లు చేమలు ఆకులు అలములు ఎట్లా బతికాయి? వెలుగు ఉంది కాబట్టే బతికాయి. దానికి సూర్యుడి వెలుగే అక్కర్లేదు. ఇక్కడ గమనించండి మీరు, భూమి మీద చెట్లను చేమలను మొక్కల్ని గడ్డిలు అన్నీ పుట్టించింది దేవుడు. అవి బతకాలంటే ఎలాంటి వెలుగు కావాలా అని తెలీదా? అవి బతకాలంటే ఎటువంటి వెలుగు, ఎటువంటి ప్రత్యామ్నాయం అంటారు దాన్ని, సబ్స్టిట్యూట్. మనం అప్పుడప్పుడు ఒక దానికి ప్రత్యామ్నాయం, దానికి బదులుగా అంటాం కదా. అసలైంది వచ్చేంత వరకు బదులుగా వాడేదన్నా సరిగా లేకపోవచ్చు, కానీ దేవుడు గనక తీసుకొచ్చాడు అనుకోండి పక్కా పర్ఫెక్ట్గా ఉంటుంది, మ్యాచింగ్. కాబట్టి ఏ దానితోనైతే భూమి మీద సూర్యాస్తమయాలు కలుగుతాయి, అలాగే ఏ వెలుగుతోనైతే భూమి మీద చెట్లు వృక్షాలు గడ్డి బ్రతుకుతుంది అని అనుకున్నాడో అదే పుట్టించాడు ప్రారంభంలో. దీన్ని ఇంకా బాగా కరెక్ట్గా చక్కగా ఇంకా అర్థం చేసుకోవాలంటే, దేవుడు సృష్టిని ప్రారంభం దశలో పెట్టాడు. ఇవన్నీ ప్రారంభ దశలో పెట్టిన తర్వాత మరలా అనుక్రమపరుస్తూ వచ్చాడు ఒక్కొక్క దాన్ని. అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. ఆదాం గారిని ఎట్లా పుట్టించాడు దేవుడు? నేలమంటితో. హవ్వమ్మని ఎట్లా తీసుకొచ్చాడు? ఆదాం గారిలోంచి. అంటే నేలమట్టితో ఆదాం గారిని తెచ్చినట్టు హవ్వమ్మను మళ్ళీ చేయలే, ప్రాసెస్ మారింది. కయ్యను ఎట్లా పుట్టాడు? మట్టిలోంచి. నేలమట్టితో కయ్యను చేశాడా? లేదు లేదు. పోనీ పక్కటము తీశాడా? లేదు. ఆదాము హవ్వల్లో నుంచి కయ్యను తీశాడు. మరి ఆ ప్రాసెసే ఎందుకు లేదు అంటే, ప్రారంభములో ఏదైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చర్చ్ ఉంది, ఇది ప్రారంభములో లేదు. తర్వాత రాను రాను కాలం అయిపోయి కొలది ఏమైపోయింది, దీనికి చాలా వర్క్ జరిగిన తర్వాత ఒక పద్ధతిలోనికి ఒక షేపులోనికి వచ్చింది. ఇది మీకు అర్థమైతే, దేవుడు సృష్టి చేస్తున్న దినాలన్నీ ప్రారంభ దినాలు. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందో లేదో, కోడి ముందా గుడ్డు ముందా అని అంటారు. బైబిల్లో సైన్స్ ప్రకారంగా కూడా నిరూపించబడింది. బైబిల్లో దేవుడు చెప్పింది ఏంటి తెలుసా? చెట్టు ముందా విత్తనం ముందా, కోడి ముందా గుడ్డు ముందా అని చాలామంది మొత్తుకుంటూ ఉంటారు. చాలామంది ప్రశ్నలు, ఇది ముందంటే అది ఎట్లా అవుద్ది, అది ముందంటే ఇది ఎట్లా అవుద్ది అని అంటారు. కానీ ముందు ఏం పుట్టాయని చెప్తున్నారు బైబిల్? చెట్టే ముందు. ఎందుకు చెట్టు ముందు? ఎందుకు పుట్టించాలండి చెట్టును ముందు? విత్తనాలు వేయచ్చు కదా ఆయన అంటే, గమనించండి, భూమి మీద ఒక మనిషి కూడా లేడు అప్పటికి. విత్తనం మొలకెత్తాలంటే ఎవరు ఉండాలి? మనిషి ఉండాలి. మానవ జాతి ప్రారంభం అవ్వాలి, దాన్ని సేద్యం చేయాలి, దాన్ని మొక్కలు నాటే కార్యక్రమాలు ఇవన్నీ ఉండాలి. అంటే మానవ జాతే ప్రారంభం కానప్పుడు ఏం చేయాలి? రెడీమేడ్గా పుట్టించాలి. అందుకే సూర్యుడు రాకముందు రెడీమేడ్ వెలుగు, విత్తనాలు రాకముందు రెడీమేడ్గా చెట్లు, గుడ్డు రాకముందు రెడీమేడ్గానే కోడి. ఈ ప్రారంభాలు జరిగేటప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతి. ఈరోజు మనం ఏదైతే ప్రారంభాలు చేస్తూ ఉంటున్నామో ఒకటి వచ్చేంత వరకు అప్పుడప్పుడు స్టార్టర్స్ అని కొన్ని ఉంటాయి. అది భోజనం, మెయిన్ భోజనం లేట్ అవుతుంది రావటానికి. దానికి ముందు ఏం తీసుకుంటాం? కొందరు ఏ ఐస్ క్రీమో లేకపోతే ఏ స్వీటో ఏ హాటో ఏదీ లేదనుకోండి, వాడు కొన్ని పెడతాడు. భోజనం దగ్గర పెట్టేటప్పుడు ఆ ఉల్లిపాయలు లేదంటే కీరదోసకాయలు పెడతాడు, అవి తింటూ ఉంటాం. అసలు వచ్చేంత వరకు కొన్ని అడ్జస్ట్మెంట్లు ఉంటాయి భోజనం దగ్గర. మీకు బాగా అర్థం అవుద్దని అని చెప్పాను. ఇక్కడ కూడా దేవుడు సృష్టి ప్రారంభములో ఎందుకు ప్రారంభములో ఆదాం గారిని అట్లనే పుట్టించాడు నేలమంటిలో నుంచే అంటే, ఒక మనిషి రావాలంటే ప్రారంభములోనే ఎవరు ఉండాలి?
అమ్మ ఉండాలి, నాన్న ఉండాలి. అమ్మ లేదు, నాన్న లేదు. కాబట్టి ఆదాం గారిని ఏం చేయాలి? ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో చేయాలి. ఆ ప్రాసెస్ మళ్ళీ నెక్స్ట్ ఉండదు. అలాగే ఇప్పుడు హవ్వమ్మ వాళ్ళ ఆయనకు అంటే ఆదాం గారికి కావాలి. ఇప్పుడు ఈమె పుట్టాలన్నా ఎవరు ఉండాలి? ఆ అమ్మ నాన్నలు ఉండాలి కదా, లేరాయే. అందుకే ఆదాము గారిలో నుంచి ప్రక్కటెముకను తీసుకురావటం జరిగింది. ఇప్పుడు నా ప్రక్కటెముక అనకండి, ప్రక్కటెముకలు ఇరిగిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రక్కటెముకలు ఎవరికి లేవు. ఎవరికైనా ఉన్నాయి అంటే ప్రక్కటెముకలు లేరంటే అర్థం ఏంటి? మీకు లేవని కాదు. భార్యను ప్రక్కటెముక అనకూడదు. బైబిల్లో దేవుడు ఏర్పాటు చేసిన విధానం, చెప్పిన రీతి వేరు. భార్యని సొంత కుండ అన్నాడు, మిక్కిలి బలహీనమైన ఘట్టం అన్నాడు. అంటే జాగ్రత్తనైనా నీ చేతిలో కుండ పెడుతున్నానని. కుండను జాగ్రత్తగా వాడుకుంటే చల్లని నీళ్ళు ఇస్తుంది. లేదనుకోండి ఓటిపోయిందంటే నువ్వు ఎన్ని నీళ్ళు పోసినా ఏముండవు. తీరా చూస్తే ఏముండవు, అక్కడ అంతా ఖాళీ. అది పద్ధతి ఇప్పుడు ఏర్పాటు చేసింది. ప్రారంభంలో ఉన్న పద్ధతి ఇప్పుడు ఎందుకు లేదు, లేదంటే ఇప్పుడున్న పద్ధతి అప్పుడు ఎందుకు లేదు అనకూడదు, తప్పు. ఇప్పుడున్న పద్ధతిని నువ్వు చూసి మనకి ఇదే నిజం అనుకుంటున్నావు. అర్థమవుతుందా? ఇప్పుడున్న పరిస్థితిని చూసి ఇదే పర్ఫెక్ట్ అనుకుంటున్నావు, ఇదే సమస్తం అనుకుంటున్నావు. కాదు. ప్రారంభాలకి వెళ్ళినప్పుడు ఎందుకు అవన్నీ అలా చేశాడు? ఇంకోటి, ఆదాం గారిని ఎట్లా పుట్టించాడు దేవుడు? చిన్నపిల్లాడు పుట్టించాడమ్మా? లేదు, పెద్దవాడుగానే, వయసులో ఉండేవాడుగానే పుట్టించాడు. ఎందుకు? వాళ్ళ ఆలనా పాలన చూసుకోవాలంటే, ఒక బిడ్డ ఆలనా పాలన చూసుకోవాలంటే 100% ఎవరు ఉండాలి? అమ్మ నాన్నలు ఉండాలి. ఇప్పుడు ఆదాం గారికి అమ్మ నాన్న లేడు, ఆయనే నాన్న అందరికీ. కనుక పుట్టేటప్పుడే ఎట్లా చేయాలి? రెడీమేడ్ యాడమ్. ఇప్పుడు హవ్వమ్మను పుట్టించాడు. హవ్వమ్మను ఎట్లా పుట్టించాడు? చిన్నపిల్లలు పుట్టించాడా? లేదు. ఆదాము గారిలో నుంచి నారిని చేశాడు అన్నది కదా. నారి అంటే ఎవరిని అనాలి? నారి అని చిన్నారిని అనకూడదు, నారి అని. పెద్దదైతే అది ఆమె నారి అనాలి కదా. కనుక ఇవన్నీ మనం ప్రారంభంలో చూస్తే ఇప్పుడు మనకున్న బాల్యాలు ప్రారంభంలో పుట్టినోళ్ళకి లేవు. ఇప్పుడు మనకున్న అమ్మనాళ్ళు ఆదాం గారికి హవ్వమ్మకు లేరు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సూర్యుడు చంద్రుడు ఒకప్పుడు లేవు. ఇప్పుడున్న సిస్టమ్ అయినా అప్పుడున్న సిస్టమ్ అయినా దేవుడు ఏర్పాటు చేసినవే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సూర్యుడిని దేవుడు ఏర్పాటు చేశాడు. మనుషులేం పుట్టించాలా, మళ్ళీ శాస్త్రవేత్తలేం పుట్టించిందేం కాదు. ఈ సూర్యుడినైనా, ఈ వెజిటేషన్ అయినా, అంటే ఈ యొక్క మొక్కలనైనా వృక్షాలనైనా సమస్తాన్ని దేవుడు నిరాకారంగా కాకుండా నివాసయోగ్యంగా చేశాడు. అయితే ఇది ప్రారంభాలు గనుక ప్రారంభాలలో దేవుడు కొన్ని అడ్జస్ట్మెంట్లు చేసి మొత్తం పర్ఫెక్ట్గా తయారు చేసి ఆ తర్వాత ఒక అనుక్రమములోనికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు దీన్ని చూసి దాన్ని తప్పట్టకూడదు. అప్పుడు అనాలి ఏమని? గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చిందని. ఇప్పుడు ఇది గుడ్డను కూడా అనకూడదు, పసిగుడ్డు అనాలి. ఎటువంటి క్వశ్చన్స్ ఎవరైనా మాట్లాడుతున్నారంటే. కనుక దినాలు ఎట్లా వచ్చాయి? డౌట్ అక్కర్లేదు, వెలుగుతోనే వచ్చాయి. భూమి మీద ఈ యొక్క వెజిటేషన్ ఏదైతే మొక్కలు వృక్షాలు ఉన్నాయో అవి ఎట్లా పెరిగాయి అని అంటే అవి కూడా ఆ సూర్యుని వెలుగుతోనే బతికాయి. ఆయన నాలెడ్జ్, ఆయన స్టాండర్డ్ ఎలాంటివంటే ఆయన తిడితే సైన్స్ తెలుసా? దేవుడు తిడితే సైన్సు. ఒకసారి చూద్దాం, అంటే చాలామందికి అర్థం కావడానికి యూదా పత్రిక చూద్దామండి. యూదా పత్రిక ఒకటే ఒక అధ్యాయం ఉంటుంది. 13వ వచనం చూద్దాం. 13వ వచనం. తమ అవమానమును నురుగు వెళ్ళగక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు అన్నాడు. వారి కోసం గాఢాంధకారము నిరంతరము భద్రం చేయబడి ఉన్నది. బ్లాక్ హోల్స్ మీద స్టీఫెన్ హాకింగ్ అనేటటువంటి శాస్త్రవేత్త ప్రయోగాలు చేసి నోబెల్ బహుమతులు పొందాడు. బ్లాక్ హోల్స్ అంటే ఆకాశంలోనట చాలా నక్షత్రాలు తమ యొక్క కక్ష
తన దారి అవి ఎక్కడ తిరగాలో అక్కడ తిరగకుండా మార్గం తప్పిపోతున్నాయట. ఇలా మార్గం తప్పిపోతున్న వాటన్నింటినీ ఎవరు పట్టుకుంటారు అంటే పెద్ద కృష్ణ బిలాలండు. కృష్ణ అని అనగానే కృష్ణుడు అనుకోకండి, కృష్ణ అంటే నలుపు అని అర్థం. బ్లాక్ హోల్స్ అని అంటారు ఇంగ్లీష్లో అయితే, తెలుగులోనైతే కృష్ణ బిలాలు అని అంటారు. కృష్ణవర్ణములు అనే మాట బైబిల్లో కూడా ఉంది. ఈ మాట చూసి చాలామంది కృష్ణుడు బైబిల్లో ఉన్నారంటారేమో, అరమెదడుగాళ్ళు అన్న అంటారు. ఏది ఏమైనా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే చుక్క అంటే ఒక నక్షత్రం మార్గం తప్పి తిరుగుతుందో దాన్ని బ్లాక్ హోల్స్ పట్టేస్తాయి అనేది చెప్పాడా లేదు ఇక్కడ. వారి కొరకు గడాంధకారము, గడాంధకారం అంటే అర్థం ఏంటి? బ్లాక్ హోల్ భద్రపరచబడి ఉంది. దేవుడు వాళ్ళని తిడుతూ, వాళ్ళని సవరిస్తూ, వాళ్ళని హెచ్చరిస్తూ ఇట్లా తయారైపోయారా మీరు అని చెప్తూ ఉన్నప్పుడే సైన్సు ఆయన నోట నుంచి జాలువారింది. సైన్స్ అంటే అర్థం ఏంటంటే క్రమం. దేవుడు పరిశుద్ధాత్ముడు క్రమానికి కర్త. ఏదైనా ఒక టైంలో బయటికి తీసి వాడేలోపు సేఫ్గా ఉండాలంటే ఎక్కడ పెడితే మనకు సేఫ్గా ఉంటాయని మనకు తెలుసు, ఫ్రిడ్జ్లో పెట్టాలి కాదు. దేవుడు కూడా ఈ ప్రకృతిని అంతా బయటికి తీసి వాడేలోపు ఎక్కడ పెట్టాడో తెలుసా? ఏమండి ఒకసారి చూద్దాం ఎక్కడ పెట్టాడు ఉందో. ఆయన సైన్స్ ఎట్లా ఉంటుందో ఈ మాట చూసుకొని ముగించుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను. చీకటి అగాధం. ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే లైటింగ్ కనపడుతుంది మీకు, కానీ మూసేసినప్పుడు ఉంటుంది అనుకుంటున్నారా లైటింగ్? ఉండదండి. అది ఆ సిస్టమ్ ఎట్లా పెట్టి ఉంటారంటే డోర్ ఓపెన్ చేయగానే అదే స్విచ్ ఆన్ అన్నమాట. డోర్ ఎప్పుడు మూసేస్తామో అప్పుడు ఆగిపోద్ది స్విచ్. మీరు బాగా ఈసారి డోర్ వేసేటప్పుడు గమనించండి, చివర్లో కన్నట్టు పెట్టి తొంగి చూసినట్టుగా కనపడితే ఆరిపోయి ఉంటుంది. మళ్ళీ కాస్త ఓపెన్ చేసాం అనుకోండి లైట్ ఓపెన్ అవుద్ది. అంటే ఒక అగాధ జలాలు అని ఎందుకు అనాల్సి వచ్చింది? ఆ డీప్ వాటర్స్ అనేటివి కూల్గా ఉంటాయి. మీరు ఎప్పుడైనా గుర్తుపట్టారో లేదో, సముద్రంలో కానీ ఏదైనా ఒక వాగు ప్రవాహంలో కానీ పైన నీళ్ళు మాత్రమే వెచ్చగా ఉంటాయి, లోపలికి వెళ్ళే కొలదే చల్లదనం ఉంటుంది. అగాధ జలాల్లో లోపలికి వెళ్తే ఇంకా చల్లదనం, అంటే చల్లదనం ఉంది, తర్వాత అంధకారం ఉంది, డార్క్నెస్ ఉంది. ఇవి రెండు ఒక వస్తువుని చెడిపోకుండా కాపాడగలవు. దేవుడు ఈ విశ్వాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాడు, బయటికి తెచ్చేటప్పుడు వెలుగు కలుగమని పలుకగా వెలుగు కలిగలను అన్నాడు. అంటే మనం పని చేయటానికి ముందు ఆ ఫ్రిడ్జ్లో ఉన్నవి తీసుకోవడానికి ముందు ఏం చేస్తాం? లైట్ వెలుగుతుంది. ఎంత సైంటిఫిక్ నాలెడ్జ్ అండి బైబిల్. డోర్ ఓపెన్ చేస్తాం లోపల ఉన్న వస్తువుని బయటికి తీసుకురావడం కోసం, వాడడం కోసం. అలాగే దేవుడు వెలుగు కమ్మని పలుకగా అని 3వ వచనంలో అంటే డోర్ ఓపెన్ చేశాడు, ఫ్రిడ్జ్ డోరు. కాకపోతే మన ఫ్రిడ్జ్ లాంటిది కాదు అది. 185 లీటర్స్ 220 లీటర్స్ అన్న కెపాసిటీ అది. అది ప్రపంచాన్ని పట్టేంత, విశ్వమే పట్టేంత పెద్ద ఫ్రిడ్జు. ఏ వోల్టాస్ వాడు ఏ ఎల్జీ వాడు చేయలేడు. అది కష్టం కాదు, అసాధ్యం. 20 లక్షల మందికి ఒకనాడు ఫ్రిడ్జ్ ఏర్పాటు చేశాడు దేవుడు తెలుసా, భోజనానికి. అది బాగుండాలి. రాత్రంతా పూరేళ్ళు, ఆ పూరేళ్ల మీద మంచు. ఎందుకు? మార్నింగ్ మా వాడు వచ్చి తీసుకొని పోయేంత వరకు ఫ్రెష్గా ఉండాలి. ఇది ఎంత చక్కటి నాలెడ్జ్ బైబిల్లో. కాబట్టి మనం ఆలోచన చేస్తే 2వ రోజు ఎట్లా జరిగింది, 3వ రోజు ఎట్లా జరిగింది, ఈ చెట్లు ఎట్లా బతికాయి, ఆ చిన్న జ్యోతి ఏంటి, ఈ పెద్ద జ్యోతి ఏంటి, ఇట్లా ప్రశ్నలన్నీ ఆలోచించకూడదు. మనకు ఎన్నో మంచి విషయాలు బయటపడతాయి ప్రియులారా. మరొక వారం మరొక ఇంట్రెస్టింగ్ విషయంతో మనం నేర్చుకుందాం.